మీరు కూడా ఇలా చిన్నప్పుడు ఏడు పెంకులు ఆడారు లేదు కామెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ అనుభవం. ఇవాళ మన 100 డేస్ ఛాలెంజ్ లో డే 36. పొద్దున్నే లేచి పెద్ద సినిమా హీరోలా ఫీల్ అయ్యి క్రికెట్ ఆడితే బాల్ పోయింది. అక్కడ ఉన్న చిన్నపిల్లలు మాత్రం బాల్ ఇస్తావా నీ బాల్ తో ఆడుకో అన్నట్టు చూసారు గైస్. ఇంకా కష్టపడి గోడ దూకి బాల్ ఇచ్చేసి మనం వర్కౌట్ చేసుకోవడానికి వెళ్ళిపోయా. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బైసప్ అండ్ కాదు చెస్ట్ అండ్ ట్రైసప్. ఏమో ఈ మధ్యకాలంలో బైసప్ బాగా చేయాలనిపిస్తుంది గైస్. సో అందుకే రికార్డ్ చేసేటప్పుడు కూడా బైసప్ అనే వస్తుంది. ఇంతకీ మన బాడీ కండిషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూద్దాం. ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఏం ఇంప్రూవ్ చేసుకోకూడదు తెలిసింది నాకు కూడా. మా ఫ్రెండ్ ఉమర్ అన్న ఒకడు ఉన్నాడు. జిమ్ గురించి బాగా తెలుసు ఆ మనిషికి. నా క్లాస్ లో నా పేరు తీసుకుని జిమ్ కి పోయిన వాళ్ళందరినీ వేసుకుంటాడు. దేనికి రాలా అంటే సరదా అందరిని వేసుకుంటా అంటే భలే అనిపించింది నాకే అంటాడు. ఇంకా సినిమా చూద్దామని పైకి వెళ్తే మా తమ్ముడు పిలిచి ఏడు పెంకులు ఆడదాం అన్నాడు. ఇంకా వాడు అడిగాడో లేదో నేనే ముందు వెళ్ళిపోయా గైస్. ఎందుకంటే చిన్నప్పుడు మేము తెగ ఆడేవాళ్ళం, మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి గ్యాంగ్. ఒకప్పుడు సండే వస్తే పార్క్ వెళ్ళే వాళ్ళం, యోగాశ్రమం అనేవాళ్ళం. దాన్ని మంచి బట్టలు వేసుకుని పోయేవాళ్ళం. కబడ్డీ ఆడడానికి వెళ్ళిన తర్వాత ఫుల్ బురద వచ్చేవాళ్ళు. ఇంటికి రాగానే మా అమ్మ ఏందిరా బట్టలు అని అడిసేది. ఇంకా అలా హ్యాపీగా అయిపోయేది గైస్ సండే లైఫ్. అది లైఫ్ అంటే గోల్డెన్ డేస్ మాకు అయ్యాను. సరే మరి తెలుస్తాను.